ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ మండల స్థాయి సమావేశాన్ని పట్టణంలోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీంద్రనాథ్, మండల విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డన్నశెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండల పరిధిలోని విద్యార్థులు మరియు ఉద్యోగులు అలాగే అర్హత కలిగిన 10వ తరగతి ఓపెన్ స్కూల్ నందు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నకీర్ ఉల్లాఖాన్, ఉపాధ్యాయులు మరియు సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. దూర విద్యా విధానం ద్వారా 10వ తరగతిలో ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా 14 సంవత్సరం నిండినటువంటి బాలబాలికలు ఎవరైనా కానీ 10వ తరగతిలో ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా జరిగేటువంటి ఈ కోర్సులో జాయిన్ కావడానికి అర్హులవుతారు. ఈ కోర్సు రెగ్యులర్గా చదివేటువంటి విద్యార్థులతో సమానంగా పరిగణించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ ఓపెన్ స్కూల్ సొసైటీలో బడి మానేసిన లేదా ఇతర కారణాల వల్ల బడి మానేసినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఓపెన్ స్కూల్లో చేరడానికి అర్హులవుతారు. అదేవిధంగా వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా వారు ఎస్ఎస్సి కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ వాళ్ళ విద్యార్హతలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి 14 సంవత్సరాల నుంచి వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వారైనా ఈ కోర్సులో చేరేదానికి అర్హులు. ఇది 4వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉంది. కాబట్టి మన పట్టణ గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉర్దూ పాఠశాల జడ్పీ ఉర్దూ పాఠశాలలో ఈ అధ్యయన కేంద్రం ఉంది. ఇక్కడ కన్సల్ట్ అయ్యి ఫీజు చెల్లించి 10వ తరగతి ప్రవేశాలకి అర్హత పొందాలని కోరుకుంటున్నాం. ఇదొక సువర్ణ అవకాశము. ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి వారు ఈ విషయాన్ని తెలియజేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి 10వ తరగతి మానేసిన లేదా 10వ తరగతికి అర్హత కావాల్సినటువంటి ఉద్యోగస్తులు ఉన్నా సరే వారు నేరుగా సంప్రదించి ప్రవేశాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాము. ఓపెన్ స్కూల్ సొసైటీ దేశంలోనే మొట్టమొదటిసారిగా 1991లో మనం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మనం 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతికి సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జరిగేది. తర్వాత 2008-9 సంవత్సరానికి గాను మనం ఎస్ఎస్సి అంటే 10వ తరగతిని ఓపెన్ ద్వారా పీసీపీ క్లాసులు నిర్వహించుకుంటూ అలాగే సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. 2011లో ఇంటర్మీడియట్ కోర్స్ అనేది ప్రారంభించడం జరిగింది. పూర్తిగా మనం ఎన్ఐఓఎస్ విధానంలో మన యొక్క విద్యా సంస్థ నడుస్తుంది. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరికులం ఉందో ఆ కరికులం కూడా మనం ఎస్ఎస్సి లెవెల్లో ఫాలో అవుతాం. అయితే ఇప్పుడు మనకు ఈ సంవత్సరానికి కానీ అడ్మిషన్లు మనం గత నెల 31వ తారీఖు నుంచి మొదలయ్యాయి. ఈ నెల మనకు 27తో మొదటి ఫైన్తో లేకుండా ముగిసింది. 28వ తేదీ నుంచి కూడా సెకండ్ స్పెల్ నడుస్తూ ఉంది. మరి ఈ మంత్ 4వ తేదీతో ముగుస్తుంది. మరి గౌరవ సంచాలకుల వారు, కమిషనర్ వారు నిర్ణయానుసారం పొడిగింపు ఉంటుందా అన్నది తదుపరి మీకు తెలియజేస్తాం. మరి ఈ కోర్సు రెగ్యులర్ ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్తో సమానము. మన దగ్గర చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్లోను, డిగ్రీల్లోను, అలాగే మిలిటరీల్లోనూ సేవలు అందిస్తున్నారు. ఇంకా డీఫార్మసీ లాంటివి చేసి మెడికల్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. అలాగే ఎంబీబీఎస్ కూడా ఇది అర్హత పొంది కొంతమంది ఒకరు మనకు బెంగళూరు దగ్గరను, ఫారెన్ అంటే వేరే దేశాల్లో కూడా ఎంబీబీఎస్ అనేది కోర్సు పూర్తి చేస్తున్నారు. మరి ఈ కోర్సు రెగ్యులర్ తోటి సమానం కనుక అలాగే బడి మానేసి విద్యకు దూరమైనటువంటి వాళ్ళకి ఇది వరము. మరి అలాంటి వాళ్ళకు కూడా మనకు తెలిసిన చుట్టుపక్కల మన ఇళ్లలోనూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మొబిలైజ్ చేసి ఈ మన వాళ్ళు చదువు తిరిగి కొనసాగించే విధంగా మనం తోడ్పాటు అందించాలని మీకు మీడియా ముఖ్యంగా అందరికీ తెలియపరచుకుంటూ ధన్యవాదాలు.